అసెంబ్లీ హాల్లో వీడియోలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ సీరియస్ అయ్యారు. వీడియో మార్ఫింగ్లపై చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ లైవ్ వీడియోలను కూడా మార్ఫింగ్ చేస్తున్నారని విమర్శించారు శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు. వీడియోలు మార్ఫింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. మంత్రి సీతక్కపై సోషల్ మీడియాలో అభ్యంతర వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన స్పీకర్ ప్రసాద్ కుమార్ వీడియోలు మార్ఫింగ్ చేసేవారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ప్రాంగణంలో కానీ అసెంబ్లీ హాల్లో కానీ వీడియోస్ మార్పింగ్ చేసి ప్రసారాలు చేయడంపై చాలా సీరియస్గా ఎగ్జామిన్ చేసి తగిన నిర్ణయం కఠినంగా తీసుకుంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. మీరు అన్నారు కఠిన చర్యలు తీసుకుంటాం, అసెంబ్లీ ప్రాంగణంలో ఎక్కడైనా మార్ఫింగ్ కానీ ఇంకోటి కానీ జరిగితే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా, మీరు పార్లమెంట్ ప్రొసీజర్స్ చూడండి. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడగండి, లేదా అక్కడ పనిచేసిన వెంకటరెడ్డి గారిని అడగండి, ప్రభాకర్ రెడ్డి గారిని అడగండి, ఇతర సభ్యులను కూడా అడగండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ సభ్యుడిగా పనిచేస్తున్నారు, వారికి కూడా తెలుసు. అక్కడ సభ్యులు వీడియోలు కూడా తీస్తున్నారు, ఫోటోలు కూడా తీస్తున్నారు లోపల నుంచి. ఎందుకంటే అక్కడ నిరసన చెప్పే హక్కు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్న ప్రొసీజర్లో వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు. ప్రజాస్వామిక హక్కు ప్రతిపక్షాలది ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు మొత్తంగా కేటీఆర్ గారు 1 మినిట్ మొన్న హాల్లో తీసిన వీడియో ఏదైతున్నదో మీకు మేము పంపిస్తాము. ఎంత దుర్మార్గపు చర్య, ఎంత దుశ్చర్యకు చర్య, ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆ వీడియో ఉన్నది. ఆ వీడియోను పంపిస్తాం, మీరు చూసినాక మీరు మాట్లాడండి. నేను గౌరవ శాసన సభాపతి గారిని మరి కేటీఆర్ గారు చెప్పారు, దీనిపైన తప్పకుండా మరి విచారణ జరపాలని, సీరియస్గా తీసుకోవాలని మరి ఎగ్జామిన్ చేసి ఎవరైతే ఇక్కడ కానీ ఈ సభా ప్రాంగణంలో ఈ లెజిస్లేచర్ సెక్రటరియేట్లో ఎవరైనా సభను అప్రతిష్ట పాలు చేయడానికి ప్రయత్నం చేస్తే వారిపైన కఠిన చర్యలు తీసుకునే విధంగా మీ వరకు మేము కోరుతా ఉన్నాం. సభ మొత్తం కూడా కోరుతా ఉంది, వారు కోరారు, మేము కూడా కోరటం.